అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. రొయ్యల పలావ్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఓ మట్టి పాత్ర తీసుకొని అందులో అది వేడెక్కిన తర్వాత కొంచెం బటర్ వేసుకున్నాం. కొంచెం బటరు తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం. అది మెల్ట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకున్నాం. గరం మసాలా వేసుకున్నాం. బిర్యానీ ఆకు, రాతి పువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు వేపుకొని పచ్చిమిర్చి వేసుకున్నాం. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాం. ఈ టమాటాలు మగ్గించుకొని టమాటాలు వేగినాయండి. ఇప్పుడు రొయ్య పప్పు వేసుకున్నాం. క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అందులో వేసుకున్నాం. రొయ్యలకు తగినంత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం మిరప్పొడి, ఇలా వేసి కలిపి మూత పెట్టుకున్నాం. అందులో వాటర్ అంతా బయటకు వచ్చి రొయ్యపప్పు ఉడికిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. మట్టి పాత్ర కదా, అందుకని అడుగంటుతుంది. అప్పుడప్పుడు మధ్యలో కలిపెట్టుకోవాలి.
నీరంతా ఇనికిపోయే వరకు వేపుకుందాం. ఆయిల్ తేలుతుందండి, నీరంతా ఇనికిపోయి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకుందాం. ఈ నిమ్మరసం నీచు వాసన లేకుండా ఉంటుంది వేసుకుంటే. కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని కొంచెం సేపు కలిపెట్టి మూత పెట్టుకుందాం. ఇవి మామూలు రైసేనండి. బాస్మతి రైస్ వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను మామూలు రైసే వాడుతున్నాను. కొంచెం సేపు అలా ఉంచేసి ఇప్పుడు కలిపి పెట్టి బియ్యానికి తగినన్న వాటర్ పోసుకోవాలి. నేను 1కి 2 పోస్తున్నాను. ఈ బియ్యానికి ఎన్ని పడతాయో అన్ని పోసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇందులో గరం మసాలా అవి పౌడర్స్ వాడట్లేదు, ఓల్ గరం మసాలే సరిపెట్టేస్తున్నాను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. చివరగా ధనియాల పొడి. ఇప్పుడే టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. అప్పుడు రొయ్యల వరకే వేసాం కదా, ఇప్పుడు రైస్లో కూడా సరిపోయేటట్టు సాల్ట్ వేసినాను. మూత పెట్టుకొని ఈ వంట అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లేకపోతే మట్టి పాత్ర ఒకసారి వేడెక్కిందంటే అడిగంటిపోయే ప్రమాదం ఉంటుంది. మధ్యలో ఇలా కలిగి పెట్టేసుకొని చూసుకోవాలి. వచ్చిందండి. కొంచెం తడిగా ఉన్నా కానీ కొద్దిసేపటికల్లా అదంతా పీల్చేసి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకా స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఆ వేడికి అక్కడికి సరిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకునేది. ఎంతో టేస్టీగా ఉంటుందండి రొయ్యల పలావ్. ఈజీగా కూడా అయిపోతుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.